ప్రజలకు ముందు చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్గా ఎన్నుకున్న నగర ప్రజలకు ధన్యవాదాలు. కార్పొరేటర్స్ కు, డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీరు నూతనంగా మేయర్ గా ఎన్నిక కాబట్టారు కదా, ఏం చేస్తారు జీవన కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంగన్న ఆధ్వర్యంలో, హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుపుతున్నాం. డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు, దానిపైన అట్లేం లేదు. 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు, ఎన్నుకోవడం పాల్పడుతూ ఇంతకుముందు మీ పైన నోటీసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అదేం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు. మేమందరం కూడా ఈమె కమిట్మెంట్ తోటి ఒకసారి ఈమెకు ఇస్తామని చేస్తామని మాకు మాట ఇచ్చినాం కాబట్టి మళ్ళీసారి మాట తప్పితే బాగుండదు, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చేస్తామని తప్పితే ఆమె మీద మాకు వ్యతిరేకత లేదు. అందరం కూడా ఒకటే, మేము 20 మంది కూడా మేమందరం కూడా కాంగ్రెస్ 18 మంది 16 మంది కాంగ్రెస్ ఉన్నాము. అందరం కలిసి కూడా రేపు 27 మందిని కలుపుకొనే చేస్తాం మేము అందరం కూడా. మన కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఇచ్చిరా మాకేమైనా పోస్ట్? ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్, ఇది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్. ఇది కార్పొరేటర్స్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే దించినాము మేము కూడా. డెవలప్మెంట్ జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల వార్షిక ఆదాయం దింది. ఈ వార్షిక ఆదాయంతో ఏమొస్తుందంటే జీతాలకు, శానిటేషన్ కు దానికే సరిపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన 100 కోట్లు కానీ ఎన్ని కోట్లు అయినా కానీ గవర్నమెంట్ త్రూలే వచ్చింది. కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఇవి వచ్చి అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి ముందు జాగ్రత్త, ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం జవహర్లాల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మేమందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు. పదవులు మాకు ఉన్న పదవులే, కొత్త పదవులు మాకేం రాలేవు. మీ అందరికి తెలిసి ఉన్న పదవులే మాకు. మేమందరం కార్పొరేటర్స్ కలిసి తెచ్చుకున్నాం తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు తెచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన పదవి కాదు. మీ అందరికి తెలుసు, ఇది కార్పొరేటర్లు ఎన్నుకుంటే వచ్చిన పదవి. కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు. దానికి మనం భయపడాల్సిన పని లేదు. మేమందరం కూడా ఈ సంవత్సరం విజయపథంలో తీసుకెళ్తాం, మంచి పరిపాలన చూపిస్తాం. అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు తప్పితే మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే 28 వార్డులను ఒక తీరుగా చూసినట్లేదు. ఒంటెత్తు పోగడపోవడం వలన, ఎందుకంటే డెవలప్మెంట్స్లో అందరికి సమానంగా, ఎందుకంటే సమానమైన డెవలప్ అయిన దానికి సమానమే, డెవలప్ కాని దానికి సమానమే అంటే ఎట్లా? మురికి కాలువలతోటి ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి. ఆ పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్ళతోటి లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలలో 4 రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి మేము అందరం రోజు కూడా ఏకదాటిగా 20 మంది కలిసి అవిశ్వాసం తీరం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 2 నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని